ఈవినింగ్ లాగండి. ఉదయాన్నే కూర ఏం చేయలేదు. ఇప్పుడైతే పప్పుచారు పెడదామని పప్పు ఉడకబెట్టినాం. ఎందుకంటే పప్పులో ఫస్ట్గా పసుపు ఆయిల్ అయితే వేసుకుంటే తొందరగా ఉడుకుతుందండి పప్పు. పప్పుచారులో అయితే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ములక్కాయ, టమాటా అయితే వేస్తున్నాను. పప్పుచారులో ఉల్లిపాయలు చిన్నవి కదండి, మరీ చిన్నవి అయితే అలాగే వేసుకోవచ్చు. లేదంటే ఇట్లా 2 చీలికలు చేసేస్తే సరిపోతుంది. మరీ చిన్న కట్ చేయకోకుండా ఇట్లా 2 సగాలు చేసేసేస్తే మాత్రం పప్పుచారులో ఉన్న ఉల్లిపాయ తగులుతూ ఉంటే బాగుంటుందండి. పప్పుచారులో ఉడికిన ఉల్లిపాయ. అందుకోసం అయితే నేనైతే ఇట్లా 2 సగాలే చేసేసేస్తున్నాను. ఒక ఉల్లిపాయని 4 ముక్కలుగా. ఎక్కువగా ఉల్లిపాయలు వేసుకుంటే కొంచెం అది ఉల్లిపాయ పప్పుచారులో మగ్గిన ఉడికిద్ది కదండి, ఆ ఉల్లిపాయ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏదైనా కానీ చిన్న ముక్కలు కట్ చేసుకోకుండా కొంచెం పెద్దగా ఉంటే దాంట్లో ఉడికితే బాగుంటాయండి. అందుకోసం అయితే నేను పెద్దగానే కట్ చేసుకుంటున్నాను. ఎండాకాలం వచ్చేసింది కదండి, బాగా ఎండ మామూలుగా ఉండట్లేదు, ఉమ్మదీస్తుంది అనమాట. నైట్ కూడా గాలి ఉండట్లేదు, పగులు గాలి ఉండట్లేదు. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా మే నెల వస్తే ఎలా ఉంటుందో కానీ మామూలుగా లేదండి ఎండలు. ఈ ఎండలకి ఎప్పుడు కూరల కంటే కూడా పులుసులు, పప్పుచారు అంటే, సాంబార్ అంటే అలా అయితే ముద్ద తిన్నట్టు ఉంటుంది. మాకు ఉదయాన్నే క్యారేజీలకి అస్సలు పప్పుచారు చేయాలంటే అస్సలు టైం కుదరదండి. ఒకవేళ చేసినా పిల్లలు ఎత్తుకెళ్ళడానికి అయితే అస్సలు కుదరదు. అందుకోసం అయితే ఎప్పుడు చేసినా ఈవినింగే చేస్తాను. లేదు అందరూ ఇంటి దగ్గర ఉంటే మాత్రం మధ్యాహ్నం చేస్తానండి. ఇలా ములక్కాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసుకున్నాను. పప్పు అయితే ఉడుకుతుందండి. బాగా మెత్తగా అయితే ఉడికిపోవాలి పప్పుచారులోకి. ఇప్పుడైతే ఈ ముక్కలు ఏమీ వేయనండి. పప్పు బాగా ఉడికిన తర్వాత అప్పుడు వేస్తాను. చింతపండు అప్పటికప్పుడు నానాలంటే నానదు కదా. నేనేం చేస్తానంటే ముందుగానే కొంచెం ఎక్కువ వాటర్ పోయినండి, కొంచెం వాటర్ అయితే పోసేసి వాష్ చేసి 1-2 సార్లు చింతపండు అయితే వాష్ చేసేసి కొంచెం నీళ్ళే పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తానండి. అదేమైందంటే చక్కగా మెత్తగా నానిపోయిద్ది. మనకిప్పుడు అట్లా నానిన చింతపండు మనకు కావాల్సిన వరకు కొంచెం నీళ్ళు పోసేసి గుజ్జు తీసుకొని మనకు కావాల్సిన వరకు వాడుకొని మళ్ళీ అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వారం రోజులైనా నిల్వ ఉంటుందండి. నేనైతే అలానే వాడుకుంటాను. అప్పటికప్పుడు చట్నీల్లో వేసుకోవాలన్నా, పచ్చళ్ళలో వేసుకోవాలన్నా కానీ అట్లా కొంచెం కానీ కొద్దిగా వాటర్ వేసేసి ఫ్రిడ్జ్లో పెడితే నానిపోయి ఉంటుందండి. పప్పు అయితే మెత్తగా ఉడికిందండి. సరే ఇలా మెత్తగా అయితే ఉడకపెట్టుకోవాలి. మన పప్పు ఉడికింది కదండి, దాంట్లో కొంచెం ఉప్పు, కారం అయితే వేసుకుంటున్నాం. దీన్ని మెత్తగా మెదుపుకోవాలన్నా మనం సరిపోని కారం వేసుకుని ఉప్పు కూడా సరిపోని వేసుకుంటే తర్వాత చారు కలుపుకునేటప్పుడు సరిపోద్ది. పప్పు అయితే మెత్తగా మెదుపుకోవాలి.
చారులోకి ముందుగానే చింతపండు పులుసు పిండుకున్నానండి. మనం పులుపు సరిపోయి పోసుకోవాలి. ఉండలు లేకుండా అయితే మెత్తగా కలుపుకోవాలి. పులుపు అనేది మనకు చారుకు సరిపోను పులుపు పోసుకోవాలండి. నాకు ఇందాక పోసింది పులుపు కొంచెం తక్కువగా ఉంది. పులుపు సరిపోయిందండి. నాకైతే మనకి ఎన్ని కావాలో పలచగా కాకుండా చెత్తగా కాకుండా కష్టం. దీంట్లోనే ఉప్పు సరిపోయింది, కారం సరిపోయిందండి నాకు. దీంట్లోనే మనం కట్ చేసుకున్నాం కదా ముక్కలన్నీ అయితే వేసి ఉడకబెడతానండి, మరగనిస్తాను. ఇలాగైతే మొత్తం వేసేసుకొని గ్యాస్ మీద పెట్టుకుంటుందండి, మరగనివ్వాలి. కొంచెం హైలో పెట్టేసి చూసారుగా ఫ్రెండ్స్, చారు అయితే మరిగిపోయినాయి. మనకి ముక్కలు కూడా అయితే మునక్కాయ ముక్కలు కూడా ఉడికినాయండి. ఇది ఉల్లిపాయలు, మునక్కాయ ముక్కలు, టమాటా అయితే ఉడికింది. పోపు పెట్టుకోవాలండి. గిన్నె వేడెక్కిందండి, పోపు అయితే పెట్టుకుంటున్నాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనిచ్చాలి. పోపులోకి ఆవాలు, జీలకర్ర, చిన్నులపాయ, కరివేపాకు, ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి. పోపు అయితే వేగిందండి. దాంట్లోకి కొంచెం ఇంగువ వేసుకొని ఒకసారి అయితే తిప్పుకోవాలి. వేగిన పోపుని చారులంటే పోస్తున్నామండి. పప్పుచారు అయితే రెడీ అయిపోయినాయండి. అట్లా సగ్గుబియ్యం వడియాలు ఉన్నాయండి. సగ్గుబియ్యం వడియాలు అయితే వేయించుతున్నాను. పోయిన సంవత్సరం పట్టినాయండి. ఈ సంవత్సరం అయితే వడియాలు చేయలేదు, చేయాలి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సగ్గుబియ్యం వడియాలు అయితే రెడీ అయిపోయినాయండి. పప్పుచారు, సగ్గుబియ్యం వడియాలు. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.